దేవుడు దయచేసి బైబిల్స్ ఉన్నట్లయితే మీ దగ్గర నాతో పాటు కలిసి యోహాను సువార్త 10వ అధ్యాయము 9వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 9వ వచనం. వెనక ఉన్న వాళ్ళకి వినపడుతున్నాయి మాటలు. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయుచుండెను. ఆమె ప్రార్థన చేసుకుందాం. వాక్య స్వరూపి యేసయ్య, వందనాలు, స్తోత్రాలు. రాత్రంతా తండ్రి ఆల్ నైట్ ప్రేయర్లో మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని బలపరిచారు. మరొకసారి ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ సన్నిధిగా సంతోషించడానికి, నీ సన్నిధిలో ఆనందించడానికి మమ్మల్ని అందరినీ కూర్చున్న విధానం బట్టి నీకు వందనాలు. వాక్యం ధ్యానించబోచు ఉండగా అల్పుణ్ణి, అయోగ్యుని తండ్రి నన్ను మీ శిలువ చాటును మరుగుపరుచుకోమని వేడుకొంచున్నా. వాక్యం వింటున్నటువంటి బిడ్డలందరి హృదయాల్లో మీరు ఉండండి తండ్రి. మంచి నేలను పడినటువంటి విత్తనం వలె వాక్యము ఫలించే భాగ్యాన్ని మీరు దయచేయమని, అన్ని విషయాల్లో తండ్రి నీ యొక్క జ్ఞానంతో మమ్మల్ని అందరినీ నింపి నడిపించమని యేసునామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. సరే, రాత్రి ఒక చక్కటి ఆరాధన మనం జరిగించుకొని ఉన్నాం. అద్భుతకరమైన పాటలు పాడుకుంటూ దేవుని యొక్క వాక్యంలో చక్కగా మనందరం కూడా చాలా సమయాన్ని గడిపాం. అయితే దేవుడు మరొక గొప్ప తరుణాన్ని మనందరికీ కూడా దయచేశాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మరొకసారి సంఘంగా కూడటానికి. ఈరోజు మనం చదువుకున్నటువంటి వాక్యము యోహాను సువార్త 10వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకున్నాం. యేసుక్రీస్తు ప్రభువుల వారు నేనే అని పలికినటువంటి మాటల గురించి గత 2 వారాలుగా మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఎన్ని మార్లు ప్రభువు నేనే అని పలికారు సువార్తలో అంటే 7 మార్లు ఆయన పలికారు అని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. అయితే గడిచిన వారాల్లో 2 వారాల్లో మనము 2 మాటలు ధ్యానం చేసుకున్నాం. ఒకటి యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనములో జీవాహారము నేనే. 2వ మాట యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనంలో నేనే లోకమునకు వెలుగును. 3వదిగా ఈరోజు కొద్దిసేపు ప్రభు పలికినటువంటి మాట ఐ ఆమ్ ద గేట్, నేనే ద్వారమును, నేనే ద్వారమును అని ప్రభు పలుకుతూ ఉన్నారు. అయితే ఈ యొక్క 10వ అధ్యాయంలో ప్రభువులు వారు ఈ యొక్క సాదృశ్యాన్ని చూపిస్తూ ఉన్నారు. సాదృశ్యాన్ని ఆయన చూపిస్తూ ఉన్నారు. ఇంకొక మాటలో చెప్పాలంటే ప్రభువు తన యొక్క బోధలు అన్నీ కూడా చాలా మార్లు ఉపమానాలు చెప్తూ ఆయన బోధించేవారు. పరలోక రాజ్య సువార్తలన్నీ కూడా దేనితో బోధించబడ్డాయి? ఉపమానాలతో బోధించబడ్డాయి. ఉపమానము లేకుండా ప్రభువు ఏ బోధ చేయలేడు. ఉపమానముతో బోధించినప్పుడే శిష్యులకి చాలా సందర్భాలు అర్థం కాల. వాళ్ళు ప్రభు దగ్గరికి వెళ్ళి అడుగుతారు, యేసుక్రీస్తుని, యేసయ్య మీరు చెప్పిన ఉపమానానికి అర్థం ఏంటి అని అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ప్రభు ఇక్కడ ఒక సాదృశ్యాన్ని ఒక ఉపమానముగా ఆయన బోధిస్తూ ఒక గొప్ప సందేశాన్ని ప్రభు ఇస్తూ ఉన్నారు. ఏంటి ఆ సందేశం అంటే, నేను ఎందుకు ఈ లోకానికి వచ్చాను అనే విషయాన్ని ప్రభువు ఈ యొక్క ఉపమానంలో చెప్తూ ఉన్నారు. జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఈ అధ్యాయం అంతా చదువుకోండి. చాలా సందర్భాల్లో నేను చెప్తాను, మరి ఎంతమంది చదువుతారో తెలియదు. కానీ యోహాను సువార్త 10వ అధ్యాయం ఇంటికి వెళ్ళిన తర్వాత చక్కగా చదువుకోండి ఒకసారి. దీంట్లో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అయితే ఈ ఉపమానంలో యేసుక్రీస్తు ప్రభువు అత్యంత సాధారణమైన మాటలు ఆయన వాడుతూ ఉన్నారు. సాధారణమైన విషయాలు ఆయన బోధిస్తూ ఉన్నారు. ఉదాహరణకి ప్రభు అంటూ ఉన్నారు కదా, గొర్రెలు అనే ఒక పదమును, గొర్రెల్ని ఆయన వాడుతూ ఉన్నారు.
తర్వాత ఆ గొర్రెలకి ఒక కాపరి వాడుతూ ఉన్నారు. గొర్రెలు ఏ దొడ్డిలో అయితే ఉంటాయో ఆ దొడ్డి అనే పదాన్ని ఆయన వాడుతూ ఉన్నారు. అదేవిధంగా ఆ దొడ్డి దగ్గర ఉండేటటువంటి ద్వారపాలకుడు అనే పదాన్ని ఆయన వాడుతూ ఉన్నారు. ఇలా అత్యంత సాధారణమైన పదాలు ప్రభువులు వారు మాట్లాడుతూ ఈ యొక్క ఉపమానాన్ని ఆయన చెప్తూ ఉన్నారు. అయితే ఒక మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. మనం చదువుకున్నటువంటి వాక్య భాగము 10వ అధ్యాయము 9వ వచనం మనం చదువుకున్నాం. నేనే ద్వారమును అనే వచనం మనం చదువుకున్నాం. అదేవిధంగా 11వ వచనం దగ్గరికి వెళ్ళేసరికి ఆయన అంటారు కదా, నేను గొర్రెలకు మంచి కాపరిని. ఈ రెండు కూడా పక్క పక్కనే మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇంతకుముందు చదువుకున్న విషయాలు ఒక అధ్యాయంలో ఒక మాట ఉంటే ఇంకొక అధ్యాయంలో ఇంకొక మాట ఉంటుంది. అయితే ఇక్కడ ఈ రెండు వచనాలు కూడా పక్క పక్కనే ఉంటాయి. ఎందుకు అంటే గొర్రెలకి ఆ కాపరికి అటువంటి సంబంధము ఉంది కాబట్టి ఈ రెండు పదాలు కూడా పక్క పక్కనే ఉంటాయి. దేవుని చిత్తమైతే రాబోయే దినాల్లో నేనే మంచి కాపరిని అన్న మాటకి అర్థాన్ని మనం ధ్యానం చేసుకుందాం. అయితే ప్రభువులు వారు ఈ యొక్క బోధ లేదంటే ఉపమానం చెబుతూ ఉన్నప్పుడు చుట్టుపక్కల లేదంటే ఆ యొక్క పరిచర్యలో ఉన్నటువంటి సందర్భాన్ని మనం గ్రహించినట్లయితే ప్రభువుకి ఒక ప్రత్యేకమైన విషయం అర్థమైంది. ఏంటి ఆ విషయం అంటే, ఎవరైతే ధర్మశాస్త్రాన్ని బోధిస్తూ ఉన్నారో, ఎవరైతే పరిసయ్యులుగా ఉన్నారో, ఎవరైతే శాస్త్రులుగా ఉన్నారో, ఎవరైతే బోధకులుగా ఉన్నారో వారందరూ కూడా దేవుని యొక్క మాటల్ని సరైన మార్గంలో వారికి ప్రజలకి బోధించట్ల. సరైన మార్గంలో ప్రజలకి బోధించట్ల. వాళ్ళకి అందవలసినటువంటి మేతను అందించకుండా ఉన్నారు. వారు కాయవలసినటువంటి గొర్రెలను కాయకుండా ఉన్నారు. ఏదైతే వారు చేయకూడదో ఆ పనులే వాళ్ళు చేస్తూ ఉన్నారు. గొర్రెలను మాంసం చక్కగా భుజిస్తూ ఉన్నారు, వాటి బొచ్చుతో వస్త్రములు నేయించుకుంటూ ఉన్నారు, కానీ వాటికి సరైన మేత ఆ రోజుల్లో ఉండే బోధకులు వేయట్లేదు. దాన్ని బట్టే ప్రభు అంటారు, వీరందరూ కూడా దొంగలు అని చెప్పి ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఇవన్నీ కూడా మనకు కనపడేటటువంటి పదాలు. గొర్రెలు, దొడ్డి, ద్వారపాలకుడు, కాపరి, కాపరి స్వరము, అదేవిధంగా మంచి కాపరి, ఇట్లా ఈ పదాలన్నీ కూడా మనకి ఈ అధ్యాయంలో కనిపిస్తూ ఉంటాయి. ఎందుకు ప్రభువులు వారు ఈ ఉపమానాన్ని చెప్పారు, ఎందుకు ప్రభువులు వారు గొర్రెలు అనే విషయాన్ని ఎంచుకున్నారు అనే విషయం మనం అర్థం చేసుకుంటే, దైవ గ్రంథంలో చాలా సందర్భాల్లో దేవుని యొక్క పిల్లల్ని, దేవుని యొక్క బిడ్డల్ని, దేవుని యొక్క ప్రజల్ని దేంతో పోల్చారు అంటే గొర్రెలతో పోల్చడం జరిగింది. దీన్ని బట్టి ఈ రోజుల్లో చాలామంది ఈ మాటని అవహేళన కూడా చేస్తూ ఉన్నారు, నవ్వుతూ కూడా మాట్లాడుతూ ఉంటారు. విశ్వాసులు, క్రైస్తవులు అనగానే ఏమంటారు, వాళ్ళని గొర్రెలు అంటారు. ఏమీ బాధపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం ఎవరమే, గొర్రెలమే. ఎందుకంటే పాత నిబంధనలో మనం చూసుకున్న, నూతన నిబంధనలో మనం చూసుకున్న విశ్వాసుల్ని దేంతో పోల్చారు అంటే గొర్రెలతోనే పోల్చారు. సరే, తర్వాత సమయంలో మనం ఏంటి గొర్రెలకి ప్రాధాన్యత ఏంటో చూద్దాం. అయితే పాత నిబంధనలో పలు సందర్భాల్లో దేవుని యొక్క ప్రజలను దేంతో పోల్చడం జరిగింది, గొర్రెలతో పోల్చడం జరిగింది. దీన్ని బట్టి ప్రభువుల వారి యొక్క సారూప్యము లేదంటే ఈ యొక్క ఉపమానం తీసుకుని ఉండవచ్చు. కీర్తనల గ్రంథము 95వ కీర్తన 6వ వచనం త్వరగా మనం తీసుకున్నట్లయితే ముందుకు వెళ్దాం, సమయం తక్కువగా ఉంది ఈరోజు. 95వ కీర్తన 6వ వచనంలో వాక్యం అంటుంది కదా, ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ఇక్కడ కీర్తనకాడు ఏమంటున్నాడు, దేవుని యొక్క బిడ్డల్ని గొర్రెలు అని చెప్పి అంటున్నారు. ఎవరు మేపే గొర్రెలట? ఆయన. ఎవరు ఆయన? దేవుడు. ఆయనే మనకు దేవుడు, మనము ఆయన పరిపాలించేటటువంటి ప్రజలము, ఆయన మేపుతూ ఉన్నటువంటి గొర్రెలము అని చెప్పి ప్రభువుని తన యొక్క రక్షణాదుర్గము అని కీర్తనాకారుడు కీర్తిస్తూ ఈ యొక్క కీర్తనలో ఆ మాట పలుకుతూ ఉన్నాడు. 23వ కీర్తనలో కూడా మనకు బాగా పరిచయం ఉన్నదే. మొదటి వచనం ఏమంటుంది, యెహోవా యెహోవా నా కాపరి. అంటే దావీదు ఏమైపోయాడు ఇప్పుడు అక్కడ? గొర్రె అయిపోయాడు. దావీదు దేంతో పోల్చుకుంటున్నాడు? గొర్రెతో పోల్చుకుంటున్నాడు. ఆయనే నాకు కాపరి అని.
యెషయా ప్రవక్త యేసుక్రీస్తు ప్రభులు వారి రాకడను గూర్చి లేదంటే యేసుక్రీస్తుని గూర్చి ప్రవచించినటువంటి ఒక అధ్యాయం మనకి యెషయా గ్రంథంలో కనపడుతుంది. 53వ అధ్యాయము 6వ వచనం మనం గమనించుకున్నట్లయితే ఇక్కడ ప్రభువుని గూర్చిన ప్రవచన అధ్యాయం ఇది. 53వ అధ్యాయం యెషయా గ్రంథము. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైనటువంటి త్రోవకు తొలగెను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. ఇక్కడ ఎవరిని చూపిస్తూ ఉన్నాడు యెషయా ప్రవక్త అంటే యేసుక్రీస్తు ప్రభువుని చూపిస్తూ ఉన్నాడు. మన దోషములను బట్టి ఆయన నల్లగొట్టబడ్డాడు, మనకు రావలసినటువంటి శిక్షణ ఆయన అనుభవించాడు. మనము దారి తప్పిపోయి ఉన్నప్పుడు, గొర్రెల వలె అటు ఇటు తిరుగుతూ ఉన్నప్పుడు, మనలో ప్రతివాడు వాడి ఇష్టం వచ్చిన త్రోవకు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు దేవుడే మనల్ని ఆయన మార్గంలో నిలవబెట్టాడు. ఆయన మన దోషము భరించాడు అని చెప్పి యెషయా ప్రవక్త చెప్తూ అంటాడు కదా. మనం ఎలాంటి వారము అంటున్నాడంటే గొర్రెలు అని చెప్పి అంటున్నాడు. యోహాను బాప్తిజం ఇచ్చి యోహాను యేసుక్రీస్తు ప్రభువు వారిని 2 సార్లు చూపిస్తూ ఆయన అంటాడు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని. యేసుక్రీస్తు ప్రభువుని దేవునితో పోలుస్తున్నాడు, గొర్రెపిల్ల. అయితే అదే యోహాను సువార్త 1వ అధ్యాయం 36వ వచనంలో అంటాడు కదా, అతడు నడుచుచున్న యేసు వైపు చూచి ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పి అంటూ ఉంటాడు. ఇలా మనం వివిధ రెఫరెన్స్లు మనం చూసుకుంటూ ఉన్నట్లయితే ప్రతి సందర్భంలో కూడా దేవుని యొక్క పిల్లల్ని దేనితో పోల్చారు అంటే గొర్రెలతో పోల్చడం జరిగింది. యేసుక్రీస్తు ప్రభువునే సాక్షాత్తు బాప్తిజం ఇచ్చి యోహానే అంటాడు, ఇదిగో లోక పాపములను మోసుకొని పోతున్నటువంటి. ఇప్పుడు ఈ దేవుని గొర్రెపిల్ల ఏమవ్వాలి? బలి అవ్వాలి. పస్కాలో ఏం జరిగింది? విడుదలప్పుడు ఏం జరిగింది? విడుదలకి ఏం ప్రాధాన్యమైంది అంటే గొర్రెపిల్ల బలి ప్రాధాన్యమైంది. కాబట్టి ఇది లోక పాపములు మోసుకొని పోతున్న ఈ దేవుని గొర్రెపిల్ల, ఈ గొర్రెపిల్ల ప్రజలందరి భారము మోస్తూ దోషము మోస్తూ ఎక్కడ పోతుంది అంటే బలి అర్పణకి పోతూ ఉంది. ఆ గొర్రెపిల్ల దేవునికి బలిగా అర్పించబడుతుంది. ఆ రక్తము ద్వారా మీకు పస్కా జరుగుతుంది, మీకు విమోచన జరుగుతుంది అని బాప్తిజం ఇచ్చి యోహాను గొర్రెతో పోలుస్తూ ప్రభులు వారిని చూపిస్తూ ఉన్నాడు. దైవ గ్రంథంలో మనము ఆది కాండము నుంచి చూసుకున్నా సరే పూర్వీకులు వారి యొక్క వృత్తుల్లో ప్రాముఖ్యమైన వృత్తి ఏమిటి అంటే గొర్రెల కాపర్లు. వీళ్ళంతా ఎవరు? గొర్రెల కాపర్లు. హేబేలు యొక్క వృత్తి ఏంటి? ఆది కాండము 4వ అధ్యాయం 2వ వచనంలో హేబేల్ని ఏమన్నా వాక్యం సెలవిస్తుంది అంటే గొర్రెల కాపరి. హేబేలు ఏం చేసేవాడు? గొర్రెల్ని కాసుకునేవాడు. ఆ తర్వాత మనం అబ్రహాం గారి దగ్గరికి వచ్చినా కానీ అబ్రహాం యొక్క వృత్తి ఏంటి అంటే ఆయనకి బహుగా గొర్రెలు ఉండే, గొర్రెల్ని కాసుకునేవాడు. ఇస్సాకు చేసిన వృత్తి ఏంటి? గొర్రెల కాపరి. యాకోబు వృత్తి ఏంటి? గొర్రెల కాపరి. వీళ్ళు వ్యవసాయం కూడా చేసేవాళ్ళు, కానీ ప్రాముఖ్యంగా వాళ్ళు చేసిన పని ఏంటంటే గొర్రెల్ని కాసుకునేవారు. మోషే ఐగుప్తు రాజ్యంలో ఉండి చక్కగా అన్నీ చదువుకొని ఒకానొక స్థితిలో ఐగుప్తు నుంచి పారిపోయి మిద్యాను అరణ్యంలోకి వచ్చినప్పుడు ఇత్రో అయిన తన మామగారి దగ్గర సుదీర్ఘంగా 40 సంవత్సరాలు చేసిన పని ఏంటి అంటే ఏం పని చేశాడు మోషే? గొర్రెలు కాసుకున్నాడు. ఇంకేం పని చేయలే. మోషే చేసిన పని కూడా ఏంటి? ఎన్ని సంవత్సరాలు కాశాడట? వాక్యం ఉంటుంది 40 సంవత్సరాలు ఆయన గొర్రెల కాపరిగా, ఎక్కడ మామగారి దగ్గర గొర్రెల కాపరిగా ఆయన ఉన్నాడు. సరే, ఐగుప్తు రాజ్యానికి వెళ్ళినప్పుడు కూడా ఫరో దగ్గర మోషే అహరోన్లు ఇద్దరు వెళ్ళి ఫరోని అడుగుతారు, ఫరో మా దేవుడు మమ్మల్ని బలి అర్పించడానికి 3 దినముల ప్రయాణం అంత దూరం వెళ్ళమంటూ ఉన్నారయ్యా, కానీ మీరు ఒక్కళ్ళే వెళ్ళటానికి వీల్లేదు, మీతో పాటు మీరు ఏం తీసుకుని వెళ్ళాలని అంటున్నాడు దేవుడు, మీ మందని కూడా తీసుకుని వెళ్ళాలి. కాబట్టి గొర్రెల్ని యజమాని దగ్గర నుంచి విడదీయలేం. వీళ్ళిద్దరికి బాగా సంబంధం ఉంటుంది. 3 రోజులకి నువ్వు వెళ్ళి వచ్చేయచ్చు కదా అంటే కుదరదు, మా మంద కూడా మాతో పాటే ఉండాలి. మా పూర్వీకులు గొర్రెలు కాచుకునేవాళ్ళు. దేవుడు తన యొక్క ప్రజలను గొర్రెలతో పోలుస్తూ ఉన్నాడు. కనాను దేశానికి ప్రయాణమై వెళ్తూ ఉన్నటువంటి ఇశ్రాయేలీలు అరణ్య మార్గంలో కూడా చేసిన పని అయితే గొర్రెలను కాచుకునే వాళ్ళే. యెషయా కుమారుడు రాజుగా అయినటువంటి దావీదు చేసిన పని ఏంటి? గొర్రెల కాపరి.
అడవిలో ఆయన అరణ్యంలో గొర్రెలు కాసుకుంటూ ఉండేవాడు. దావీదు గారు కూడా, యెష్షయి కుమారుడైన దావీదు కూడా. కాబట్టి దేవుడు ఒక ప్రత్యేకమైన అంశాన్ని సాధారణమైన సామాన్యమైన భాషలో అర్థం కావడం కోసం యేసుక్రీస్తు ప్రభులు వారు ఎన్నుకున్నటువంటి ఉపమానం ఏంటంటే గొర్రెల కాపరి. ఎవరైనా మనల్ని గొర్రెలు అంటే విశ్వాసుల్ని, క్రైస్తవుల్ని, నో ప్రాబ్లం, మేము గొర్రెలమే. ఎవరు మేపే గొర్రెలము? దేవుడు. ఎవరు కాపరిగా ఉన్న గొర్రెలము? దేవుడు కాపరిగా ఉన్న గొర్రెలము. హల్లెలూయా. కాబట్టి ప్రభువులు వారు ఇక్కడ నేను గొర్రెలకి, ఆ మందకి నేను కాపరిగా ఉన్నాను అని చెప్పి ప్రభు అంటూ ఉన్నారు. ఈ గొర్రెల మందకి ఏం అవసరం అంటే కాపరి అనేది చాలా అవసరం. ఈ ఇద్దరి బంధాన్ని, ఇద్దరి సంబంధాన్ని ఎప్పుడూ కూడా మనం విడదీయలేం. దేవునికి, దేవుని ప్రజలకి ఉన్నటువంటి సంబంధం దేంతో పోల్చొచ్చు అంటే గొర్రెలకి, గొర్రెల కాపరికి ఉన్నటువంటి సంబంధం. ఇలాంటి సంబంధాన్ని ప్రభువులు వారు స్పష్టంగా తెలియపరుస్తూ, తాను ఎందుకోసం ఈ లోకానికి వచ్చారో స్పష్టంగా తెలియపరుస్తూ, తాను ఏమి చేయబోతున్నారో స్పష్టంగా తెలియపరుస్తూ, ప్రభువులు వారు తీసుకున్నటువంటి ఉపమానము, దానిలో ఆయన వాడినటువంటి పదాలు గొర్రెలు, గొర్రెల కాపరి, మంద, దొడ్డి, ద్వారపాలకుడు, మంచి కాపరి. ఈ పదాలని, ఆ సంబంధాన్ని ప్రభువులు వారు ఇక్కడ వివరిస్తూ ఉన్నారు. అదే యేసుక్రీస్తు ప్రభు యొక్క ఉద్దేశం. ఆ ఉద్దేశం నెరవేర్చడం కోసమే ఆయన ఈ లోకానికి వచ్చారు. కాబట్టి ప్రభు ఇక్కడ చక్కగా ఆ గొర్రెల కాపరి, గొర్రెలు అనే ఉపమానాన్ని తెలియపరుస్తూ ఏమన్నారంటే నేనే ద్వారమును, నేనే ద్వారం. నీ గొర్రెలకి ఉన్నటువంటి స్వభావం ఏమిటి అంటే, గొర్రెలు ఒక మార్గంలో వెళ్తూ ఉన్నప్పుడు ఆ మార్గంలో ఏమీ లేదు, కానీ ఒక గొర్రె ఎగిరి అవతలకి దూకింది అనుకోండి. ఒక గొర్రె ఏం చేసింది? ఎగిరి అవతలకి దూకింది. ఏం లేదు, అడ్డేం లేదు, కానీ దూకింది. వెనక వచ్చే 99 గొర్రెలు కూడా అలాగే దూకుతాయి. అడ్డమేం లేదు కదా, వెనకాల గొర్రె ఆలోచించవచ్చు కదా, వెనకాల గొర్రె మరి ఏం అడ్డం లేదా, ముందర దూకింది అనుకోవచ్చు అంటే ఆలోచించు. ఎందుకంటే వాటికి అంత ఆలోచన పరిజ్ఞానం అస్సలు లే. రెండోది, ఈ గొర్రెలకి ఎంత తినాలో, ఎంత తింటే కడుపు నిండిందో, ఎక్కడ ఆపాలో వాటికి పాపం తెలియదు. కొంతమందిని చూడండి, ఏం దొరికితే అది తినేస్తూ ఉంటారు. అంటే ఏం తినాలి, ఏం తినకూడదో వాళ్ళకి అర్థం కాదు. కనపడింది కాబట్టి తినేద్దాం. ఎప్పుడైనా భోజనానికి వెళ్తే ఎవరింట్లో అయినా చక్కగా వాళ్ళు చేపలు, మాంసం, మిగతా మటన్ కానీ, ఫిష్ కానీ, చికెన్ కానీ అన్నీ పెడతారు. అర్థం ఏంటంటే అన్నీ తినేయమని కాదు, నీకు ఏది ఇష్టమో అది తినమని. కొంతమంది చేపలు తినేవాళ్ళు ఉంటారు, కొంతమంది చికెన్ తినేవాళ్ళు ఉంటారు, కొంతమంది సాంబార్తో, నాలంటాడు సాంబార్తో తినేవాడు ఉంటాడు. అర్థం ఏంటి అంటే అన్నీ వేసుకొని తినేయమని కాదు, నీకు ఏది ఇష్టమో దాన్ని తినమా. ఆ తిండిలో మనకేముండాలి తెలుసు, ఎరిగి ఉండాలి, ఎంత తినాలి, ఎంత తినకూడదని. గొర్రెలకి ఆ జ్ఞానము లేదు. ఒక పచ్చిక గల చోట్ల గొర్రెల మందని వదిలిపెడితే ఆ మట్టి బయటికి కనపడేంతగా తినేస్తాయి. వాడికి తెలియదు. ఎవరు చూసుకోవాలి వాటి బాధ్యత? కాపరి చూసుకుంటాడు. కాపరికి తెలుసు ఎంత తింటే ఆపాలి, ఎప్పుడు వీటి తిండికి కళ్యం వేయాలని ఎవరు చూస్తారు? కాపరి. నీళ్లు తాగేటప్పుడు కూడా గొర్రెల్ని గమనించండి. పారే నీళ్లు గొర్రెలు తాగు. అంటే ఎక్కడైనా జలపాతాల్లో నీరు పారుతూ ఉంటుంది కదా, నీరు స్పీడ్గా వెళ్ళిపోతుంటే ఆ నీళ్లు తాగు గొర్రెలు, వాటికి భయం. ఏ నీళ్లు తాగుతాయి అంటే నిలకడగా ఉన్నటువంటి నీళ్లు తాగుతాయి. దావీదు 23వ కీర్తన మీరు ఎప్పుడన్నా ధ్యానం చేస్తే అద్భుతమైన కీర్తన. అక్కడ ఇంకా ఎక్కువగా వివరించుకోవచ్చు గొర్రెలు ఏంటి, వాటి లక్షణాలు ఏంటి అని చెప్పేసి. కాబట్టి అటువంటి గొర్రెలు ఎటు నడవాలో కూడా వాటికి తెలియదు, ఎక్కడ ఎగరాలి, ఎక్కడ దుమకాలో తెలియదు, ఎంత తినాలో ఎంత తినకూడదో తెలియదు, ఏమి తాగాలో ఏమి తాగకూడదో తెలియదు. ఇప్పుడు ఇవి బ్రతుకున్నాయి అంతవరకే. వాటికి మేత పెట్టాలి, వాటికి నీరు కాయాలి, నీరు పట్టాలి, వాటిని కాపాడాలి. ఈ పనంతా ఎవరి బాధ్యత అంటే కాపరి బాధ్యత. ఎవరి బాధ్యత? కాపరి బాధ్యత. క్రైస్తవులు ఎందుకు గొర్రెలు అంటారో తెలుసా మీకు? వీడికి ఏం దృష్టి ఉండదండి, ప్రభు ఏం చెబితే అటే వెళ్తాడు, అంతవరకే. మనల్ని ఎందుకు శిష్యులు అంటారు? యేసుక్రీస్తుని మీరు అనుసరిస్తున్నారు కాబట్టి మనల్ని ఏమంటున్నారు? శిష్యులు. గొర్రెలోని ఎందుకంటారంటే వీళ్ళకేం తెలియదు, ఆ కాపరి ఉన్నాడు యేసు ప్రభు, ఆయన ఏం చెప్తే ఆ మార్గంలో వీళ్ళు వెళ్ళిపోతారు. ఆయన ఎలా అనుకరిస్తే వీళ్ళు అలాగే అనుకరిస్తారు.
ఆయన ఏం చేయమంటే వీళ్ళు అదే చేస్తారు, ఏం తినమంటే అది తాగుతారు, ఏం త్రాగమంటే అది త్రాగుతారు. కాబట్టి ఈ కాపరి బాధ్యత ఆ గొర్రెలకి ఏం అవసరమో అది చేయటం. మన కాపరి బాధ్యత మనకి ఏది అవసరమో అది ఇవ్వటం. ప్రతిరోజు ఉదయకాల సమయంలో మనకు ఒక వాక్యం వస్తుంది. ఏంటి ఆ వాక్యము? ప్రతి 10 నిమిషాలు పంపుతాం. దానికి పెట్టిన భావం ఏంటంటే అనుదిన ఆత్మీయ ఆహారం. దానికి పెట్టిన మాట ఏంటి? అనుదిన ఆత్మీయ ఆహారం. ఈ ఆహారం దేనికి అవసరం నీకు? ఈ రోజుకి నీకు అది అవసరం. ఎవరిచ్చిన ఆహారం ఇది? నేను ఇచ్చిన ఆహారం కాదు, నేను పంపించే మెసేజ్ కాదు. ఎవరిచ్చిన ఆహారం? దేవుడు. ఎవరికి ఇచ్చాడు? గొర్రెలకు ఇచ్చాడు. దేనికి ఇచ్చాడు? అరే మీకు ఈరోజు ఇది చాలు, తినండి, తృప్తి పొందండి, దీన్ని ధ్యానించుకోండి అని చెప్పి దేవుడు మనకు ఆ యొక్క ఆహారాన్ని ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ కాపరి యొక్క బాధ్యత ఎవరికి ఏమి ఎంత అందివ్వాలి, ఎప్పుడు అందివ్వాలి కాపరి చూసుకుంటాడు. ఇంకొక ప్రాముఖ్యమైన విషయం, ఈ కాపరి వీటన్నిటికీ కూడా ఆయన ఎలా ఉండాలంటే కావలిగా ఉండాలి. ఎలా ఉండాలి? కావలిగా ఉండాలి. ఎందుకంటే ఈ గొర్రెల్ని చంపడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ గొర్రెల మీద పడి తినేయడానికి చాలా జంతువులు ఎగబడుతూ ఉంటాయి. కాబట్టి ఈ కాపరి యొక్క బాధ్యత వాటిని ఆ యొక్క శ్రమంలోంచి, ఇరుకుల ఇబ్బందుల్లోంచి కూడా కాపాడాలి. సరే, వాక్యంలోకి ఒకసారి వెళ్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయం. ఎవరైనా నాకు సహాయం చేయండి. 1 నుంచి 5 వచనాలు చక్కగా చదువుతారా మెల్లిగా? గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక ఒక మార్గమున ఎక్కువాడు దొంగయు వాడునై ఉన్నాడు. ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి. ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి. అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును. గొర్రెలు అతని స్వరము వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. మరియు అతడు తన సొంత గొర్రెలనన్నిటిని వెలుపలికి నడిపించినప్పుడెల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరం ఎరుగును కనుక అవి అతనిని వెంబడించును. అన్యుల స్వరము అవి ఎరుగవు కనుక అన్యుని ఎంత మాత్రమును వెంబడింపక వాని యొద్ద నుండి పారిపోవునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో నేను. కాబట్టి విశ్వాసులు, క్రైస్తవులు ఎవరు ఇప్పుడు? గొర్రెలు. ఎవరి స్వరాన్ని వింటాం మనం? ఎవరు మన ముందు నడుస్తారు? కాబట్టి మనం చేయవలసిన పని ఏంటి అంటే దేవుని స్వరాన్ని విని దేవుని వెనక నడవటమే. చాలా చక్కగా ఉంది కదా, చాలా సింపుల్. యేసుక్రీస్తు ప్రభుల వారి బోధ అంత సుదీర్ఘమైనటువంటి బోధలు ఎన్నో చేసినప్పటికీ కూడా ప్రతి ఉపమానము, ప్రతి బోధ ఇంతే చక్కగా ఉంటుంది. క్రైస్తవుడు, విశ్వాసి చేయవలసిన పని ఏంటి? అరే నువ్వు గొర్రెవి మొదటగా జ్ఞాపకం పెట్టుకో. నువ్వు ఎవరి స్వరాన్ని వినాలి? దేవుని స్వరాన్ని వినాలి. ఎవరిని వెంబడించాలి? దేవుణ్ణి వెంబడించాలి. ఎవరు నీకు ముందుగా నడుస్తారు అంటే దేవుడు నీ ముందుగా నడుస్తాడు. అన్యులకి ఇవి తెలియవు. అన్యులు ఆ స్వరాన్ని వినలేరు. అన్యులు ఆయన్ని వెంబడించలేరు. ఎందుకంటే ఎప్పుడైనా ఒక స్వరం మనం ఎరిగి ఉండాలి అంటే, మీరు ఫోన్ చేసినప్పుడు ఎవరైనా ఫోన్లో ఇండియా దేశం నుంచి మన భర్త, భార్య ఫోన్ చేశారంటే, ఫోన్ చేయగానే నెంబర్ చూడకుండా వాళ్ళు హలో అంటే గుర్తుపడతారా? పడతారా? నా కుమార్ గ్యారంటీనా? అనుమానం ఏం లేదు. సిస్టర్ ఫోన్ చేసి గుర్తుపట్టేస్తారు సిస్టర్ అని. అయితే ఎలా గుర్తుపడతారు మీరు? దానికి ఏముంది? లాజిక్ ఏముంది అని చెప్పండి. మామూలు భాషలో అలవాటైపోయింది. ఏం అలవాటైంది? భార్య గొంతు భర్తకు అలవాటైంది, భర్త గొంతు. కాబట్టి మనుషులు కనపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఎంత దూరం ఉన్నా, ఎన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నా కానీ ఈజీగా వాళ్ళు ఫోన్ చేసి హలో అనగానే వెంటనే గుర్తుపట్టేస్తాను. నా పిల్లం ఫోన్ చేసింది అనుకున్నా, నా భర్త ఫోన్ చేశాడు అనుకుంటా. దేవుని యొక్క స్వరాన్ని నువ్వు గుర్తుపడతావా? దేవుని యొక్క స్వరాన్ని నువ్వు ఎరిగి ఉండాలంటే మొదటగా ఏం చేయాలి? వినాలా? ఏం చేయాలి? మొదటగా వినాలి. దేవుని యొక్క స్వరాన్ని నువ్వు ఎంతగా వింటే అంతగా నీ మైండ్లో ఆయన యొక్క స్వరం జ్ఞాపకం ఉండిపోతుంది. తర్వాత నువ్వు ఆయన స్వరాన్ని గుర్తుపడతావు. లేదంటే మనకు గుర్తుండదు కదా, మనకు గుర్తుండదు. మీకు చిన్న విషయం చెప్తాను. సమూయేలు గురించి తెలుసా మీకు? మొదటి సమూయేలు గ్రంథంలోకి వెళ్దాం ఒకసారి. మొదటి సమూయేలు గ్రంథం. ఇక్కడ సమూయేలు దేవుని యొక్క పరిచర్య చేయటం ప్రారంభించిన తర్వాత ఏలీ గారి దగ్గర తల్లి హన్నా వదిలేసి వెళ్ళిపోయింది. ఎవరిని? సమూయేలు.
సమయంలో దేవుని మందిరంలో ఏం చేస్తున్నాడు? ఇప్పుడు పరిచర్య చేస్తూ ఉన్నాడు, దేవునికి పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఎవరు ఆయనకు గురువు గారు అంటే ఏలి. ఏలి దగ్గర ఉండి పరిచర్య నేర్చుకుంటూ ఉన్నాడు. 3వ అధ్యాయంలోకి వద్దాం. అయితే ఒకసారి ఏలి నిద్రపోతూ ఉన్నాడు బయట. సమయోలు ఆ యొక్క మందిరంలో నిద్రిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క పిలుపు సమయోలుకి వినపడింది. ఎవరిని పిలిచాడు దేవుడు? సమయోలు అని చెప్పి పిలిచాడు. సమయోలు అని చెప్పి పిలిచాడు. పిలవంగానే సమయోలు స్వరం విన్నాడు, కానీ ఏం కోల్పోయాడు? ఎవరితో గుర్తుపట్టలేకపోతున్నాడు. ఎందుకు సమయోలా బాలుడా ఎందుకు నువ్వు గుర్తుపట్టలేకపోయావంటే, అంతకుముందు ఎప్పుడు దేవుని యొక్క వాక్యం ప్రత్యక్షం కాలేదని వాక్యమే ఉంటుంది. దేవుని యొక్క వాక్యం ఏమవ్వలేదట, ప్రత్యక్షత కాలేదు. స్వరం ఎవరో వినలా. చాలా కాలమైంది, సుదీర్ఘమైన సమయం వచ్చేసింది, మధ్యలో గ్యాప్. కాబట్టి మరొకసారి దేవుని యొక్క స్వరం వినపడింది. ఎవరికి? సమయోలు. పాపం చిన్నవాడు, వాడికి అలవాటు లేదు, ఎప్పుడు ఆ స్వరం వినలేదు. కాబట్టి వాడికి కంగారు పడిపోయి మొదటిసారి పిలిచినప్పుడు గబగబా గురువుగారి దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, గురువుగారు నన్ను ఏమైనా పిలిచారా అని చెప్పి ఎవరిని అడుగుతున్నాడు? ఏలిని అడుగుతున్నాడు. ఏలి అన్నాడు, నేనేం పిలవలేదురా, వెళ్ళి పడుకోపో అన్నాడు. మరొకసారి దేవుడు అన్నాడు, సమయోలు అని చెప్పి దేవుడు పిలిచాడు. వాడికి మళ్ళీ మెలకు వచ్చింది చిన్నవాడికి. గబగబా మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చి గురువుగారు మళ్ళీ ఏమైనా పిలిచారా అని చెప్పి అడుగుతూ. ఇట్లా ఎన్నిసార్లు జరిగింది? 3 సార్లు. 3వసారి ఇంకా ఏలికి అర్థమైపోయింది, ఏంటంటే ఈ స్వరం నాది కాదు, వీడికి ఏదో స్వరం వినపడుతుంది, అది దేవుని స్వరం అయి ఉండవచ్చు, చిన్నవాడు వీడికి గుర్తుపట్టలేకపోతున్నాడు అని చెప్పేసి వాడితో ఏమన్నాడంటే, అయ్యా నెక్స్ట్ టైము దేవుడు ఆ విధంగా పిలిస్తే ఎవరు నాకు స్వరం వినపడితే, చిత్తము దేవా నేను సిద్ధముగా ఉన్నానని చెప్పి అని చెప్పి ఎవరికి చెప్పాడంటే సమయోలికి చెప్పాడు. అయితే దీంట్లో ఒక వాక్యం చెప్పి నేను ముందుకు వెళ్తాను. 1 సమూయేలు గ్రంథము 3:7 వచనం. అప్పటికి యెహోవాను, ఇక్కడ ఒక నిమిషం ఆగదాం. దేవుని యొక్క స్వరం మనందరికీ ప్రత్యక్షమవుతుంది, దేవుని యొక్క స్వరం మనందరికీ వినపడుతుంది. మరి ఎందుకు మనం గుర్తుపెట్టలేకపోతున్నామంటే, నీకు ఆ స్వరం గురించి తెలియదు. నువ్వు ఆ స్వరాన్ని అంతకుముందు ఎప్పుడూ ఎరిగి ఉండలేదు. సమయోలు అంతకుముందు ఎప్పుడైనా విన్నాడో? దేవుని మాట వినలేదు. కాబట్టి సమయోలు అప్పటికి యెహోవాను ఎరగకుండెను, యెహోవా వాక్కు అతనికి ఇంకా ప్రత్యక్షంగా. కాబట్టి ఎవరు పిలుస్తున్నారో తెలియలేదు, ఎందుకు పిలుస్తున్నారో తెలియదు. మొదటిగా దేవుణ్ణి అనుసరించాలి అంటే ఆయన స్వరాన్ని వినాలి, ఆయన స్వరాన్ని గుర్తుపట్టాలి. ఆయన స్వరాన్ని గుర్తుపట్టాలి అంటే ఏం చేయాలి? నువ్వు ఆయన స్వరాన్ని వినాలి. ఏం చేయాలి? మొదటిగా స్వరాన్ని వినాలి. ఎంతమంది వింటున్నారు దేవుని స్వరాన్ని? దేవుని స్వరాన్ని వింటున్నారా? వెరీ గుడ్. ఏం చేయాలండి దేవుని స్వరం వినాలి అంటే? ఏం చేయాలి? నన్ను ఏం చేయమంటారు అంటే, చక్కగా వాక్యం చదువుకోండి, వాక్యాన్ని వినండి, ప్రార్థన చేయండి. ఆయన మాట్లాడతాడు. ఎప్పుడు ఈరోజు రేపు ఎల్లుండో ఏమో తెలియదు. సంవత్సరం 2 సంవత్సరాలు 10 సంవత్సరాలు నాకు అస్సలు తెలియదు. ఒక 30 సంవత్సరాలు పడుతుందా? అసలే తెలియదు. ఆయన మాట్లాడతాడు. ఆయన మాట్లాడే వరకు నువ్వు ఎలా ఉండాలి? సిద్ధపాటు కలిగి ఉండాలి. సమయోలు తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు. దేవుని మాట కోసం ఎదురు చూడాల, కానీ దేవుని స్వరం ఆయనకి ప్రత్యక్షమైంది. నువ్వు దేవుని యొక్క పరిచర్య చేస్తూ వెళ్ళిపో, దేవుని యొక్క వాక్యం చదువుతూ వెళ్ళిపో, దేవునికి ప్రార్థన చేస్తూ వెళ్ళిపో. నీ యొక్క క్రమంలో నువ్వు ఉండు, దేవుడు తప్పనిసరిగా ఆయన స్వరాన్ని నీకు తెలియచేస్తారు. రోమాపత్రికలో ఒక మాట ఉంది, ఏమనంటే వినుట వలన విశ్వాసము కలుగును. ఏ మాటలు వినాలి నువ్వు? దేవుని మాటలు వినాలి. దేవుని మాటలు వినటానికే ప్రాధాన్యత ఇవ్వాలి. దేవుని మాటలు వినటానికే సమయాన్ని ఎక్కువ ఇవ్వాలి. అంటే పక్కవారి గురించి పట్టించుకోవద్దు, కుటుంబం గురించి వినొద్దు అని కాదు, కానీ మనకుండే సమస్యలు, మన చుట్టుపక్కల ఉండే పరిస్థితులు మనకుంటాయి. కానీ ఎక్కువ సమయం ఎవరితో గడపాలి? ఏ స్వరాన్ని వినటానికి గడపాలి అంటే దేవుని యొక్క స్వరాన్ని వినటానికి నువ్వు గడపాలి. ఎప్పుడైతే దేవుని యొక్క స్వరాన్ని నువ్వు వింటావో ఆ స్వరాన్ని నువ్వు గుర్తుపడతావు. రెండో విషయం, ఆ స్వరాన్ని నువ్వేం చేస్తావు? గుర్తుపడతావు. ఎప్పుడైతే దేవుని యొక్క స్వరాన్ని నువ్వు గుర్తుపడతావో ఆయన పిలిచినప్పుడు ఆయన వెంట నువ్వు వెళ్తావు. అప్పుడు దాకా నువ్వు ప్రభువుని అనుకరించలేవు. ప్రభువుని అనుకరించాలి అంటే ఆయన స్వరాన్ని నువ్వు ఎరిగి ఉండాలి. ఆయన స్వరం నువ్వు ఎరిగినప్పుడు మాత్రమే ఆయన నువ్వు అనుకరించగలవు, లేదంటే అనుకరించడం అసాధ్యం. మనలో పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. పశువులను కాసే వాళ్ళు ఉంటారు.
గేదెల, ఆవుల, గొర్రెల ఏదైనా సరే కాపరి దానికి ముందా దానికి వెనకాల ఉంటాడు. ఒకవేళ ఏదైనా మంద పక్కకి వెళ్ళిపోతూ ఉంటే అక్కడి నుంచి అరుస్తారు. ఈ అరుపు ఎవరు గుర్తుపడతారంటే మంద గుర్తుపడుతుంది. మనకి ఆ అరుపు అసహ్యంగా ఉండొచ్చు, మనకి ఆ అరుపు చాలా దరిద్రంగా ఉండొచ్చు, కానీ ఎవరికి వినసొంపుగా ఉంటుంది, ఎవరు అర్థం చేసుకుంటారంటే ఆ స్వరాన్ని వింటూ ఉన్నటువంటి ఆ పశువులు అర్థం చేసుకుంటాయి. అవి సరైన మార్గంలో వెళ్తాయి. ప్రభు అంటూ ఉన్నారు, నేను నా స్వరం ఎరిగినటువంటి వారి ముందు నేను నడుస్తాను, నా స్వరం ఎరిగినటువంటి నా గొర్రెలు నన్ను అనుసరిస్తాయి, నన్ను వెంబడిస్తాయి అని చెప్పి ప్రభు అంటూ ఉన్నారు. ప్రభువును వెంబడించాలి అంటే ఆయన స్వరాన్ని వెరిగి ఉండాలి. ఒకటి. రెండవది, ఆయన ముందు నడుస్తాడు, ఆయన వెనుక నువ్వు నడవాలి. యోహాను సువార్త 14వ అధ్యాయంలోనే 23వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును. 14వ అధ్యాయం యోహాను సువార్త 15వ వచనంలో మరొకసారి ఉంటుంది మాట, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గైకొందరు. యేసుక్రీస్తు ప్రభులు వారు సువార్తల్లో 21 సార్లు చెప్పారు. ఏమనంటే, నన్ను వెంబడించండి, నన్ను వెంబడించండి, నన్ను వెంబడించండి. ఆంద్రేయ, సీమోను పేతురు చేపలు పడుతూ ఉంటే మత్తయి సువార్త 4:19 ప్రభు అంటారు కదా, మీరు చేపలు పడుతున్నారు, ఇప్పుడు ఆ వల్ల వదిలేసి రండి, మిమ్మల్ని నేను మనుషులను బట్టు జాలరుగా చేస్తాను. ఏమంటున్నాడు ప్రభు? నన్ను వెంబడించండి అన్నాడు. అంతే. ఏమన్నాడు? నన్ను వెంబడించండి అంటే ప్రభువుని ఎరిగి ఆయన ముందు నడుస్తూ ఉంటాడు, మీరు వెనక నడవండి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనంలో ఒక మాట ఉంటుంది. చదువుదామా ఒక వచనం? సిలువనెత్తుకుని 16:24 అప్పుడు యేసు శిష్యులను చూచి, ఎవడైనాను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకుని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకొని కోరవాడు దాన్ని పోగొట్టుకుని. చాలు, నన్ను వెంబడించవలన వరకు చాలు. ఇక్కడ ప్రభు అంటున్నారు మరొకసారి, ఎవరైనా నన్ను అనుసరించాలంటే వాళ్ళ సిలువ వాళ్ళు ఎత్తుకొని ప్రభువుని అనుసరించాలి, ప్రభువుని అనుసరించాలి. కాబట్టి ప్రభు అనే మాట నన్ను వెంబడించండి అని. అయితే యోహాను సువార్త 10లో ఈ గొర్రెలట దేవుని స్వరాన్ని విని ఏం చేస్తాయి? దేవుణ్ణి అవి వెంబడిస్తాయి. అన్యులు ఎవరైనా ఆయన వెంబడిస్తారా అంటే లేదు, అన్యులు ఆ స్వరాన్ని ఎరగు. సరే, తర్వాత భాగంలోకి వద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 7వ వచనం నుంచి చదువుదాం. 7 నుంచి 10 వరకు. కాబట్టి ఇట్లా నేను గొర్రెలు పోవు ద్వారమును నేనే, గొర్రెల పోవు ద్వారము నేనే, దొంగలను దోచుకుని వారునై ఉన్నారు. వారి స్వరం వినలేదు, నేనే ద్వారమును, ఎవడైనను లోపల ప్రవేశించిన వాడు రక్షింపబడువాడై లోపలికి పోవచ్చు, బయటకి వచ్చుచు మేత వేయుచుండు. చాలా ఇక్కడికి ఆపుదాం. సరే, ఇంతవరకు కాపరి, ఆయన అనుసరణ, ఆయన స్వరాన్ని విన్నాం. అయితే ఇక్కడ మరి రాత్రికాల సమయంలో పరిస్థితి ఏంటి అంటే, రాత్రికాల సమయంలో ఎవరి బాధ్యత? గొర్రెల్ని కాయవలసిన బాధ్యత కాపరిది. ఎవరి బాధ్యత? కాపరి. అయితే ఈ రోజుల్లో పశువుల్ని మనం ఓ చోట పెట్టాలి అంటే పశువుల దొడ్డులు వచ్చేసినాయి. చక్కగా ఒక బిల్డింగ్గా ఒక కాంపౌండ్ వాల్ ఉంటుంది. ఆ కాంపౌండ్ వాళ్ళకి గెదెలను లేదంటే ఆవులను గొర్రెలను తోలేసి డోర్కి ఏం చేస్తాం? మనం తాళం వేసేస్తాం, అంతే. మళ్ళీ ఎప్పుడు ఓపెన్ చేస్తాం? పొద్దున్నే వచ్చి ఇప్పుడు. అయితే 2000 సంవత్సరాల క్రితం ప్రభుల వారు ఈ ఉపమానం చెప్పినప్పటికీ అప్పటికి పశువుల్ని తోలుకుని వెళ్తే మళ్ళీ సాయంత్రానికి ఎవరు వెనక్కి వచ్చేవాళ్ళు కాదు. మీ జ్ఞాపకం ఉండే ఉంటుంది, మా చిన్నప్పుడు అంటే ఒక 40-45 సంవత్సరాల క్రితం ఎవరైనా అడవికి పశువుల్ని తోలుకుని వెళ్తే గొర్రెలు కాచుకునే వాళ్ళు ఉంటారు, మేకలు కాచుకునే వాళ్ళు ఉదయం వెళ్ళి సాయంత్రం రారు. ఒక్కరోజు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి సర్ది కట్టుకుని బయలుదేరారంటే ఒక 2-3 రోజులు ఎక్కడ ఉంటారు? అడవుల్లోనే ఉంటారు. మేపుకొని ఎప్పుడో 3 రోజుల తర్వాత వాళ్ళ ఇంటికి తిరిగి వస్తారు. మరి ఈ 3 రోజులు వాళ్ళకేంటి ఆహారం? వాళ్ళు కట్టుకు వెళ్ళినటువంటి సద్ది వాళ్ళకి ఆహారం. రెండో విషయము, మరి ఈ 3 రోజులు రాత్రికాల సమయంలో గొర్రెల్ని ఎలా కాపలా కాస్తారు అంటే,
ఆ కొండల మధ్యలో కొన్ని రాళ్ళు గుట్టగా పేర్చుకొని ఆ రాళ్ళ మధ్యలో వేటిని పెడతారు? ఈ గొర్రెల్ని పెడతారు. దానికి ఆ దొడ్డికి ఒకే ఒక ద్వారం ఉంటుంది. ఎన్ని ద్వారాలు ఉంటాయి? ఒకే ఒక ద్వారం. 4-5 పెడితే మరి అటు నుంచి ఇటు నుంచి పారిపోతాయి. అందుకని ఒకే ఒక ద్వారాన్ని పెట్టి ఆ ద్వారం దగ్గర ఎవరు కూర్చుంటారు అంటే కాపరి కూర్చుంటారు. ఇంకొకటి ఆశ్చర్యం, మీరు ఎప్పుడన్నా చూడండి, ఆ ద్వారము చాలా సన్నగా ఉండేది. ఎందుకు సన్నగా ఉండేదంటే ఎలుకబంటు కానీ నక్క కానీ క్రూరముఖం ఏది కూడా దాంట్లోంచి లోపలికి వెళ్ళకూడదని ద్వారం ఎలా ఉండేది? సన్నగా ఇరుగ్గా ఉండేది. గేటు ఉందో లేదో తెలియదు. ఆ ద్వారపాలకుడు ఆ కాపలాదారి ఎక్కడ ఉంటాడు? ఆ గేటు దగ్గరే ఉంటాడు. పగలంతా గొర్రెల్ని మేపాడు. రాత్రి వాడికి తినటానికి ఉండదు, పడుకోవటానికి ఉండదు. దేనికి కాపలా కాయాలి? ఈ గొర్రెలకి కాపలా కాయాలి. ఎందుకు? ఎటువంటి క్రూర మృగము ఆ జంతువుల మీద పడకుండా, ఎటువంటి క్రూర మృగము ఆ జంతువుల దగ్గరికి రాకుండా ఈయన కాపలా ఉంటాడు. రెండవది, ఉదయకాలం అప్పుడు ఈ గొర్రెలన్నీ కూడా ఆ దొడ్డులోంచి ఒక్కొక్కటిగా ఎక్కడికి వస్తుంది? బయటికి వస్తాయి. మేత మేసి ఒక్కొక్కటిగా మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతాయి? లోపలికి వెళ్ళిపోతాయి. ప్రభు అంటున్నారు, నేనే ఆ ద్వారమును అని. హల్లెలూయా. ఆ కాపలా ఉండే వ్యక్తి, ఆ కాపరి ఎలా ఉన్నాడు అక్కడంటే ఒక ద్వారముగా ఉన్నాడు. ఎలాంటి ద్వారమట? ఇరుకైన ద్వారముగా ఆయన ఉన్నాడు. దొంగలు వస్తారు, దోచుకునేవారు వస్తారు, వాళ్ళు దోచుకునే అవకాశం ఉంది కాబట్టి ఈయన ఎలా ఉన్నాడు? ద్వారముగా ఉన్నాడు. ప్రభు ఈ మాట పలికినప్పుడు ఉపమానంలో భావం ఏంటంటే, ఆ రోజుల్లో పరిసయ్యులు, శాస్త్రులు, బోధకులు, దేవుని యొక్క మాటలు చెప్పే వాళ్ళందరూ కూడా ప్రజల మీద లేనిపోని భారాలు మోపుతూ వారిని ఇబ్బంది పెడుతూ ఉన్నారు. అసలు సత్యాన్ని చెప్పకుండా ఇబ్బంది పెట్టే మాటలు చెప్తూ ఉంటే వాళ్ళని ప్రభు అంటూ ఉన్నారు, వీరందరూ కూడా దొంగలు. ఎవరట వాళ్ళందరూ? దొంగలు. ఈ దొంగలు ఈ గొర్రెల్ని చంపుకొని తినటానికే ప్రాధాన్యత ఇస్తారు, కానీ గొర్రెల్ని కాపలా కాయటానికి వాళ్ళు ప్రాధాన్యత ఎవరు? నేనైతే ఆ గొర్రెలు పోయేటటువంటి ద్వారాన్ని నేనే వాటిని లోపలికి పంపిస్తాను, నేనే వాటికి బయటికి తీసుకొని వస్తాను. అందుకే 9వ వచనంలో అంటుంది, అవి బయటకు వచ్చి మేతమయ్యుచు తిరిగి లోపలికి వెళ్ళిపోయే విధంగా ఉండేది నేనే. కాబట్టి ప్రభు అంటున్నారు, నేనే ద్వారమును అని. ఆ రక్షకుడు, ఆ కాపలాదారి ఎవరికి బాధ్యత కలిగి ఉన్నాడు అంటే ఈ గొర్రెలన్నిటికీ ఆయన బాధ్యత కలిగి ఉన్నాడు. కాబట్టి ఆయన విశ్రాంతి తెలియదు, ఆయనకి అలసట తెలియదు. ఆయనకి నేను కొనుకను నిద్రపోను అన్నాడు దేవుడు. నాకు పగలు రాత్రి భేదమేమీ లేదు. ఎప్పుడు మీరు మొరపెట్టినా నేను వినేవాడిగా ఉంటాను, ఎప్పుడు మీరు ప్రార్థన చేసినా నేను ఆలకించేవాడిగా ఉంటాను. కాబట్టి నాకు విశ్రాంతి అనేది నాకు తెలియదయ్యా. నేను మిమ్మల్ని కాపలా కాస్తూ ఉన్నాను, నేనే ద్వారమును అని చెప్పి ప్రభు అంటూ ఉన్నారు ఇక్కడ. కాబట్టి బిడ్డలారా, ఏది సరైన మార్గము, ఏది సరైన మార్గము కాదో దేవుడే మనల్ని ముందుగా ఉండి ఆయన నడిపిస్తాడు. ఆయన నడిపించే మార్గాలు కొన్ని సందర్భాల్లో ఇరుగ్గా ఉండవచ్చు, కానీ కృపాక్షేమములే నీ వెంట వస్తాయి. దావీదు దాన్ని బట్టి అంటాడు 23వ కీర్తన 6వ చరణములో, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను. ఎందుకు దావీదా అంటే మొదటి వచనం, యెహోవా నా కాపరి. కాబట్టి ఆయన ద్వారముగా ఉన్నటువంటి ప్రజలు ధన్యులు. ఆయన ద్వారములోంచి బయటికి వచ్చి లోపలికి వెళ్ళే వాళ్ళు ధన్యులు. ఆయనే ద్వారంగా లోపలికి ప్రవేశించేటటువంటి వారందరూ కూడా నిత్య జీవాన్ని పొందుకునేటటువంటి వారు. కాబట్టి ఆయన ద్వారముగా ఉన్నారు. ఆ ద్వారములోంచి ఎవరైతే ఆ మందలో చేరతారో వాళ్ళందరూ ఏం పొందుకుంటారు అంటే రక్షణ, నిత్య జీవాన్ని వాళ్ళు పొందుకుంటారు. ప్రభువుని అంగీకరించినటువంటి వారు, ప్రభు స్వరాన్ని ఎరిగినటువంటి వారు మాత్రమే ఆ ద్వారంలోంచి లోపలికి వెళ్ళగలరు. ఎందుకంటే ఆయన కావలిగా ఉన్నాడు, ఆయనే ద్వారముగా ఉన్నాడు. దేవుడు రక్షకుడిగా ఉండి గొర్రెలను సరైన మార్గంలో నడిపించి ఆ దొడ్డి దగ్గరికి ఆయన చేరుస్తారు. దానికి కావలి ఉండి ఆ ద్వారం గుండా లోపలికి నువ్వు వెళ్ళే వరకు నిన్ను సంరక్షిస్తారు. నువ్వు బయటికి వచ్చి మేతమేసి తిరిగి మళ్ళీ దొడ్డిలోకి చేరే వరకు నీకు ఆయనే మార్గముగా ఉంటారు, రక్షణగా ఉంటారు.
ఆయనే దుర్గముగా ఉంటారు. కాబట్టి ప్రభు అంటారు, నా ద్వారానే మీరు తండ్రి రాజ్యంలోకి చేరగలరు. నేనే మార్గము అనే ఒక మాట ఉంది, ప్రభు పలికిన మాట. ఇంకా వేరే దారేమీ లేదు. నేనే ద్వారమును, నా ద్వారము గుండానే మీరు లోపలికి వెళ్ళాలి. మందలో ప్రవేశించడానికి ఉన్నటువంటిది ఏకైక మార్గము యేసుక్రీస్తు ప్రభులు వారు మాత్రమే. కాబట్టి దేవుని యొక్క స్వరాన్ని విని దేవుని మీద నమ్మకం ఉంచుకొని దేవుణ్ణి మనం అనుసరించినట్లయితే, ఎలా అనుసరించాలి? నువ్వు గొర్రెలాగా అనుసరించినట్లయితే ఆయన తన దొడ్డిలోకి, తన మందలోకి మనల్ని చేర్చుకొని మనకి కావలిగా ఉండి, మనకి కాపలాగా ఉండి, బయటికి రావటానికి, లోపలికి వెళ్ళటానికి ఆయనే మార్గముగా ఉంటారు. హల్లెలూయా. కాబట్టి ప్రభు పలికిన మాట, 3వ మాట యోహాను సువార్తలో ఉన్నది, నేనే ద్వారమును. 118వ కీర్తన 20వ చరణం అంటుంది, ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో ప్రవేశించెదరు అని చెప్పి వాక్యం అంటూ ఉంది. అదే 118వ అధ్యాయం 5వ చరణం ఒకసారి చదవండమ్మా. ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టి తిని, విశాల స్థలమునందు యెహోవా నాకు ఉత్తరమిచ్చెను. వెళ్ళే మార్గము ఇరుగ్గానే ఉంటుంది. పరలోక మార్గం ఎలాంటిది? విశాలమైనది కాదు. ఎలాంటి మార్గము? ఇరుకు మార్గం. ఎందుకంటే దాంట్లోకి తోడేళ్ళు కానీ, సింహాలు కానీ, ఎలుగుబంట్లు కానీ లోపలికి రాకూడదు. కాబట్టి దేవుడు ఆ మార్గాన్ని ఎలా చేశాడు? ఇరుకుగా చేశాడు. ఆయనే ద్వారంగా ఉన్నాడు. కాబట్టి ఆయన ద్వారంలోకి వెళ్తూ ఇరుకు మార్గంలో నువ్వు మొరపెట్టినట్టయితే విశాల స్థలం నుండి దేవుడు నీకు సమాధానం ఇస్తాడు. అద్భుతకరమైన ఉపమానం ఇది, అద్భుతకరమైన ఉపమానం. సరే, 4 విషయాలు మనం నేర్చుకున్న విషయాలు మరొకసారి ధ్యానం చేసుకుని ముగించుకుందాం. మొదటిది, మనము దేవుని మేపు గొర్రెల వలె ఉన్నాం. 2, ఆయన స్వరాన్ని మనం ఎరిగి ఉండాలి. 3, ఆయన స్వరాన్ని ఎరిగినప్పుడే ఆయన్ని మనం అనుసరిస్తాం. 4, ఆయనే ద్వారము, ఆ దొడ్డిలోకి ఆయన ద్వారానే నువ్వు వెళ్ళాలి, బయటికి రావాలి. అది నీకు రక్షణ, నీకు క్షేమము. హల్లెలూయా. కాబట్టి ఈ రోజు నుంచి మనం ఆయన స్వరాన్ని వినటానికి మన హృదయాలు మనం సిద్ధపరచుకుందాం. ఆయనే ద్వారము, ఆయనే మార్గం. కాబట్టి ఆయన ద్వారానే రక్షణలోకి మనం వెళ్ళగలం. కాబట్టి ఆయన మీదే మన విశ్వాసము ఉంచుతాం. హల్లెలూయా. కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. మనం తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం.